హాయ్ మామ, దిస్ ఈస్ ఎస్కే. ఎలా ఉన్నారు మీరు అందరూ? యాక్చువల్లీ వింటర్ స్టార్ట్ అయిపోయింది. మీ హెల్త్ చాలా జాగ్రత్త. కాఫ్ కోల్డ్ ఇప్పటికీ చాలామందికి వచ్చేసి ఉంటుంది. కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం హాట్ వాటర్ తాగండి. హాట్ వాటర్ గర్గిలింగ్ చేయండి. కొంచెం వాటర్ని బాయిల్ చేసుకొని తాగడం బెటర్ అని నా ఫీల్. హాస్టల్లో ఉంటే కొంచెం చూసుకొని ఫుడ్ తీసుకోండి. ఓకే, అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే ఎంబీబీఎస్ బిఫోర్ 2018 అండ్ ఆఫ్టర్ 2018. ఇది నా పాడ్కాస్ట్ నెంబర్ 2. నేను ఇది ప్లాన్ చేసింది November 2024. నైట్ రూమ్కి వచ్చి రాసి ఇదంతా చేసేలోపు 21st November అయింది. 12:14 స్టార్ట్ చేశాను రాయడం. అరౌండ్ 1:20 అయింది. ఇంకా వీడియో తీసుకోవడం, ఆడియో చేయడం ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాను. ఇందులో నేను ఏమేమి కవర్ చేయాలనుకున్నాను అంటే ఇంటర్ యూజీ ప్రిపరేషన్ అండ్ యూజీ ర్యాంక్స్, ఆల్ ఇండియా కోట ఇంట్రడక్షన్, సీట్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ రివల్యూషనరీగా గ్రేట్ ఇనిషియేటివ్ ఈడబ్ల్యూఎస్ కోట యాడ్ చేయడం, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ర్యాగింగ్ పైన, ఆ తర్వాత జెన్జీ లైఫ్ స్టైల్, న్యూ కరికులం, బిట్ పేపర్ మన థియరీ పేపర్లు యాడ్ చేయడం అనేది. ఇంకా నీట్ యూజీ ప్రిపరేషన్ గురించి చెప్దామా. 2018కి ముందు తెలుగు అకాడమీ అనే బుక్ చదివేవాళ్ళమా, స్టేట్ బుక్. ఎన్సీఆర్టీ కన్నా ఎక్కువ తెలుగు అకాడమీ ప్రిఫర్ చేసేవాళ్ళం. 18 తర్వాత అనుకోమావా అంతా ఎన్సీఆర్టీ నుంచే ఇచ్చేవాడు. దానివల్ల ఏమయ్యేదంటే ఎక్కువ మార్క్స్ అయితే ఎక్కువ వచ్చాయి మావా, ర్యాంక్ తక్కువ రావాలి కదా, తక్కువ వచ్చేది కదా, అది కూడా ఎక్కువ వచ్చేది, డబుల్ వచ్చేసేది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 2018లో 550 మార్క్స్ వచ్చాయి అనుకోండి ఒక పర్సన్కి, 10,000 అలా ర్యాంక్ వచ్చేది మావా. అదే 2019లో అనుకో మావా, అదే మార్క్స్కి ర్యాంక్ మాత్రం 20,000కి వచ్చేసేది మావా. అరౌండ్ 18,000 to 20,000 వచ్చేది. ఇంకా ఆల్ ఇండియా కోట గురించి మాట్లాడుకుంటే మావా, ముందు 2018కి ముందు మనకి ఏపీ తెలంగాణకి ఒక మ్యూచువల్ ఒప్పందం ఉండేది మావా. ఏంటంటే 15% కోటా సీట్స్ అనేది. అంటే మన ఏపీ వాళ్ళేమో తెలంగాణకు 15% ఇవ్వడం, మన తెలంగాణ వాళ్ళేమో ఏపీకి 15% సీట్స్ ఇవ్వడం. ఇది ఒకటే ఉండేది మావా. ఇంకా 18 బ్యాచ్ నుంచి ఆల్ ఇండియా కోటా సీట్స్ యాడ్ చేశారు మావా. దానివల్ల చాలామంది నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి మన సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసారు మావా. ఏమో మరి మన సౌత్ పార్ట్ నుంచి కూడా వెళ్ళి ఉంటారు, నాకు అంత తెలియదు మావా. ఇంకా తెలుసు కదా మా నార్త్లో కూడా ఎక్స్చేంజ్ అయ్యేవాళ్ళు, మన సౌత్లో కూడా ఉండేవాళ్ళు. మోస్ట్లీ మా కాలేజ్లో నార్త్ నుంచి వచ్చేవాళ్ళు మావా. సౌత్ నుంచి మన కేరళ వచ్చేవాళ్ళు. కేరళ మరి మలయాళీస్ లబ్బా ఎంతైనా, వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ. 2018కి ముందు కొన్ని సీట్స్ ఉండేది మా, అంటే మన కంపారేటివ్గా ఒక 3,500 సీట్స్ ఉండేది మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ. కంపారేటివ్గా ఈ రేంజ్లోనే ఉండేది. 2019లో మావా ఈడబ్ల్యూఎస్ కోట, అసలు ఈడబ్ల్యూఎస్ కోట అనేది చాలా రెవల్యూషనరీ స్టెప్ మావా నాకు తెలిసినంత వరకు అయితే. దానివల్ల ఏమో కానీ చాలా సీట్లు పెరిగిపోయాయి మావా. అప్పటిదాకా 3,500 ఉన్న కాలేజీలో అంటే స్టేట్లో 5,000 సీట్స్ అయిపోయాయి మావా. ఆల్మోస్ట్ అటు ఇటు ఇంచుమించుగా. అలా మావా ఈజీగా సీట్స్ కూడా వచ్చేది కాదు మావా. అసలు ప్రతి ఇయర్ 2 lakhs పీపుల్స్ క్యాండిడేట్స్ పెరిగిపోయేవాళ్ళు మావా. ఇందాకే గూగుల్ చేశాను మావా. 2018లో 13,26,725 మెంబర్స్ రాస్తే 2019లో మావా 15,19,375, ఆల్మోస్ట్ 2 lakhs పీపుల్స్ క్యాండిడేట్స్ పెరిగిపోయారు మావా. మా కాలేజ్లో మావా 2018కి ముందు అసలు టచ్ ఫోన్ అలో లేదు మావా. అలో లేదు అంటే వాడకూడదు, ఇంట్లో పెట్టేసినండి, లేదంటే బ్యాగ్లో ఉంచాలి, మీరు వాడకూడదని. అంటే హాస్టల్లో రూల్స్ కొన్ని ఉంటాయి కదా మావా, అలా ఉండేది మావా. 19 బ్యాచ్ నుంచి అలా ఏం లేవు మావా. అంతా కోవిడ్ ఎఫెక్ట్ చాలా ప్రభావం చూపించింది మావా 19 బ్యాచ్ నుంచి అయితే. ఇంకా ర్యాగింగ్ విషయానికి వస్తే మావా, అసలు 18కి ముందు కొంచెమే ర్యాగింగ్ ఉండేది మావా. అసలు చాలా 2013-14 నుంచే కొంచెం ర్యాగింగ్ తగ్గడం స్టార్ట్ అయింది మావా. మేబీ యాంటీ ర్యాగింగ్ కమిటీ అలాంటివి ఏమైనా పెట్టుంటారో, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 18 వచ్చాక ఇంకా కోవిడ్కి ముందు
కోవిడ్లో ఇంకా మొత్తం పోయింది మామ. అసలు ర్యాగింగే జస్ట్ పేరు అడిగినా ఏం చేస్తున్నావు కొంచెం ఫన్నీగా ఫ్రీగా మాట్లాడినా ఇంకా చలో ఎన్ఎంసీకి మెయిల్ పెట్టేస్తారు మామ. అసలు నేను నా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అసలు డిస్కషన్కి కూడా మెయిల్ తెలియదు మామ. జీమెయిల్ అంటే ఇంకా మనకు కాదు, హైయర్ అఫీషియల్స్కి ఏదైనా చాలా పర్సనల్స్ ఉంటే మెయిల్ చేసుకుంటారేమో అనుకునేవాడిని మామ. మేబీ నేను డమ్మేమో. అయినా నా ఫీలింగ్ ఏంటంటే మామ, అంటే జస్ట్ నా ఐడియా, కొంచెం కూడా ర్యాగింగ్ లేకుండా, కొంచెం కూడా ఇంటరాక్షన్ లేకుండా మన ఎంబీబీఎస్ మొత్తం చేసినా కూడా కొంచెం కొన్ని మెమరీస్ మిస్ అయిపోతాం మావా. ఎందుకంటే పర్సనల్గా నాదే చెప్తాను. నేను సెకండ్ ఇయర్లో వచ్చాక వన్ ఆఫ్ మై సీనియర్ ఇలానే మన ఫ్లోర్లో కానీ కలిసినప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు ఇంకా అలా ఈవినింగ్ టైమ్స్లో నేను అప్పుడు నీ ఫస్ట్ ఇయర్లో నిన్ను ఇలా చేశానురా, అలా చేశానురా, నేను నిన్ను ఇలా కొట్టాను, అలా తిట్టాను, ఎప్పుడు ఎవరిని కొట్టలేరు మావ కానీ అని చాలా అసలు అప్పుడు ఆ మూమెంట్లో అవన్నీ విన్నప్పుడు ఇట్టలు నీకు చాలా చాలా మంచి ఫీల్ వస్తుంది మావ. మంచి మెమొరీగా గూస్ బంప్స్ వస్తాయి, గూస్ పింపుల్స్ వస్తాయి. ఇంకా కరికులం గురించి వస్తే మావ, ఈ ఎన్ఎంసి మావగాడు సిబిఎంఈ అని ఒకటి పెట్టాడు మావ. అదే కాంపిటెన్స్ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్. మనప్పుడైతే 50 మార్క్స్ పేపర్ ఉండేది మావ. ఎలా ఉండేది? 2 10 మార్క్స్ క్వశ్చన్, 5 4 మార్క్స్ క్వశ్చన్, 5 2 మార్క్స్ క్వశ్చన్, మొత్తం 50 మార్క్స్ పేపర్. అదే తర్వాత బ్యాచ్ ఇచ్చాక 2 15 మార్క్స్ క్వశ్చన్, 8 5 మార్క్స్ క్వశ్చన్, 10 3 మార్క్స్ క్వశ్చన్ మావ. మనకు 50 మార్క్స్ ఉండేది, వాళ్ళకి 100 మార్క్స్ చేస్తాడు. మనకి 50-50 అంటే 50 మార్క్స్ పేపర్లో మనకి ఎంత రావాలి మావా? 25 రావాలి అరౌండ్ పాస్ అవ్వాలంటే. లేదంటే రెండు కలిపి మనకి 50 రావాలి 100 మార్క్స్కి. వాళ్ళకి అలా ఏం లేదు మావా. వాళ్ళకి ఎలా 60% 40%, అంటే ఎందులో ఒక దాంట్లో 60 వచ్చి ఇంకో దాంట్లో 40 వచ్చినా పర్లేదు మావా. లేదంటే ఇలా కూడా వచ్చింది మావా. అంటే చాలా మేబీ మనకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ. కొన్నిసార్లు ఏమో ఇలా చెప్పాడు, ఇంకొన్నిసార్లు ఏమన్నాడు థియరీలో 40 వచ్చి ప్రాక్టికల్లో 60 వచ్చినా, ప్రాక్టికల్లో 40 వచ్చి థియరీలో 60 వచ్చినా పాస్ అనే అన్నాడు మావ. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే కొంచెం బెటర్ కంపారిటివ్ ఈజీగా పాస్ అయ్యి ఛాయిస్ ఇచ్చాడు మావ. అదొక్కటే మన సిబిటి ఎన్ఎంసి మావగాడు చేసిన ఒక మంచి పని. ఇంకొక రివల్యూషనరీ థింగ్ చేసింది ఏంటంటే మావ, థియరీ పేపర్లో బిట్స్ యాడ్ చేయడం మావ. అసలు ముందైతే ఎంబీబీఎస్ క్వశ్చన్ పేపర్లో ఈ 12 క్వశ్చన్లు ఉండేవి మావ. ఈ 12 కరెక్ట్గా రాస్తే, అంటే ఒక్క క్వశ్చన్ రాకపోయినా ఇంకా నువ్వు ఆల్మోస్ట్ కొంచెం ఇబ్బంది పడాల్సిందే మావ. 10 మార్క్స్ క్వశ్చన్ ఒక్కటి రాదు అనుకో, నువ్వు ఇంకా సప్లిమెంట్ రాసుకోవాల్సిందే. ఆ తర్వాత జెన్జీ లైఫ్ స్టైల్ మావ. మీరు ఎంతైనా అనుకుని మావ, కొంచెం అంటే ఎంత అనుకున్నా సరే జెన్జీ లైఫ్ స్టైల్ అనేది 2018 తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది మావ. మేబీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఈ కోవిడ్ వల్ల కావచ్చు. అసలు 2018కి ముందు, అంటే ఈ బ్యాచెస్కి ముందు అసలు ఇన్స్టాగ్రామ్ అంత ఎవరికి ఉండేది కాదు మావ. చాలా తక్కువ, అంటే ఎక్కువ మందికి ఉండేదేమో కానీ యూజ్ చేసేవాళ్ళు కాదు. అదే తర్వాత అనుకో మావ, 2019 బ్యాచ్లో అసలు ఎలా ఉండేవాళ్ళంటే మొత్తం ఇన్స్టానే. ఇంకోటి చెప్పాలా మావ, మా కాలేజీలో అదే మన ఏదైనా ఒక అమ్మాయిని చూసి బాగుంది, అరే మాట్లాడదాం అనుకున్నాం అనుకో మావ, అసలు పేరు తెలుసుకోవడానికి కోసమే చాలా కష్టపడిపోయేవాళ్ళం మావ. ఎట్లాస్ట్ తెలిసిందనుకో పేరు, తెలిసాక కూడా మనం ఆ పేరుని ఫేస్బుక్లో వెతికేవాళ్ళం మావ. ఇంకా ఫేస్బుక్లో వెతికి ఆమెకి రిక్వెస్ట్ పెట్టేవాళ్ళమ్మా. సేమ్ మ్యూచువల్ కూడా ఇలా చేసేవాళ్ళు. అండ్ ఇంకా నెంబర్ దొరకాలి అంటే ఇంకా అది చాలా అసంభవమా. ఇంకా కామన్ గ్రూప్ ఉండేది కాదు, మాకైతే ఉండేది కాదు. మేము ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్కి వచ్చే కొంచెం ముందు కామన్ గ్రూప్ ఉండేది మావ. అదే 19 బ్యాచ్ వీళ్ళకి అనుకో మావ, ఇంకా చాలా సింపుల్గా నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, నేను నీకు రిక్వెస్ట్ చేస్తాను అన్నట్టు ఉండేది మావ. వాళ్ళకి డే 1 నుంచి మోస్ట్లీ ఇంకా ర్యాగింగ్ అనేది ఏమీ లేవు మా అప్పటికి. ఇంకా ఏదైనా సరే ప్రొఫెసర్స్ నుంచి ఉండేది మా వాళ్ళకి. పరిచయాలు కానీ మాటలు కానీ ఏం చేయాలన్నా ప్రొఫెసర్ వాళ్ళే చేసేవాళ్ళు. స్టూడెంట్
సీనియర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తారు మావా. మరి ఏమైందో కానీ ఇప్పటిదాకా చెప్పిందంతా నా ఒపీనియన్ మావా. దీనిలో ఏమైనా తప్పులు ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని బాధ పెట్టాలని కానీ చెప్పలేదు. నేను అనుకుందే అంటే నేనైతే ఇవి చేంజెస్ వచ్చాయి అనుకున్నాను మావా. ఇంకేమైనా చేంజెస్ వచ్చాయంటే కామెంట్లో కానీ లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది మావా. నేను ఏమైనా బెటర్ చేసుకోవాలనుకున్నా, నాకేదైనా సజెషన్స్ చెప్పాలనుకున్నా, లేకపోతే నేను ఏదైనా తప్పులు చెప్పినా ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి మావా. అండ్ మళ్ళీ చెప్తున్నాను మావా, క్లైమేట్ చాలా చల్లగా ఉంది, వింటర్ వచ్చేసింది, కొంచెం కేర్ తీసుకోండి. మోరోవర్ పేరెంట్స్ని కూడా బాగా చూసుకోండి మావా. అసలుకి చలికాలం కదా, ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ కొంచెం ఎర్లీగా ఇంటికి వచ్చేయడం అలాంటివి చేయండి మావా. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.